రే ఏంట్రా ఎక్కడికి తీసుకొచ్చావు? సింధు కోచింగ్ సెంటర్ ఇక్కడేరా. తను కాసేపట్లో బయటకు వస్తుంది. ప్లాన్ ఏంటంటే మా ఆవిడకు ఒంట్లో బాగాలేదు, అర్జెంట్గా ఆపరేషన్ చేయాలి, ఎలాగోలా హెల్ప్ చేయాలని అడగాలి. రే నువ్వేం భయపడద్దురా. అర్జెంటుగా డబ్బులు అడ్జస్ట్ అవ్వట్లేదు. సింధు బంగారు గాజులు తీసుకుని అవి తాకట్టు పెట్టి ఆ డబ్బు తెచ్చి లక్ష్మి శాలరీ అని చెప్పి అమ్మకి డబ్బులు ఇస్తాను. ఈసారి ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఇదే ప్లాన్ రా. అసలు వర్కౌట్ అవుతుందా? ఏం చేస్తాం రా, నాకు వేరే దారి లేదు. 2 రోజులుగా మా అమ్మ లక్ష్మి జీతం ఎప్పుడు తీసుకొస్తుందా, ఎప్పుడు లెక్క పెట్టుకుందామా అని ఎదురు చూస్తుంది. ఇప్పుడు గనక లక్ష్మి అంత డబ్బు తీసుకురాలేదంటే మా అమ్మ గురించి నీకు తెలుసు కదా, ఒప్పుకోరా ప్లీజ్. లక్ష్మి ఫోన్ చేస్తున్నారేంట్రా? హలో, ఏమండి, మీరు అఖిలని కలిసారా? అఖిలనా? అఖిలని నేనేం కలవలేదే. నేను ఆఫీస్లో ఉన్నాను. మీరు నిజమే చెప్తున్నారు కదా? అదేంటి లక్ష్మి అలా అడుగుతున్నారు? నిజంగానే ఆఫీస్లోనే ఉన్నాను. పొద్దున్న చెప్పాను కదా నాకు ఆఫీస్లో చాలా పెండింగ్ వర్క్ ఉందని. ఇప్పుడు ఆ వర్క్లోనే కొంచెం బిజీగా ఉన్నాను. అవునా, నేను అదే అనుకున్నానండి. ఈ విజయ్ ఎవరినో చూసి మీరే అనుకొని కన్ఫ్యూజ్ అయింది. సరేనండి, మీరు వర్క్లో ఉంటే మిమ్మల్ని డిస్టర్బ్ చేసినందుకు సారీ. పర్లేదు లక్ష్మి, అలా ఏం లేదు. సరే అయితే నేను సాయంత్రం కాల్ చేస్తాను. ఉంటానండి. రే భలే కవర్ చేసావురా. నాకేమన్నా సరదానా ఇలా అబద్ధం చెప్పడం? కానీ ఏం చేయను, సిచ్యువేషన్ అలాంటిది. అబద్ధం ఆడక తప్పలేదు. సరిపోయింది. ఒక అబద్ధం దాచడానికి ఇంకో అబద్ధం చెప్పావు. ఈ అబద్ధాన్ని దాచడానికి ఇంకెన్ని అబద్ధాలు చెప్తావో ఆ దేవుడికే తెలియాలి. మరి ఏం చేయాలరా? ఇలా అబద్ధం చెప్పి కప్పిపుచ్చుకోకపోతే లక్ష్మి నాకు శాశ్వతంగా దూరం అవుతుందిరా. సర్లేరా, ఇప్పుడు వచ్చిన పని చూద్దాం. ముందు సింధుకు ఫోన్ చేయి. హలో అన్నయ్య. అమ్మా సింధు, నీ కోచింగ్ సెంటర్ బయటే ఉన్నాను రా. క్లాస్ అవగానే కిందకి రా ఒకసారి. క్లాస్ ఇప్పుడే అయిపోయింది అన్నయ్య, బయటికే వస్తున్నాను. సరే అమ్మా. సింధు రాగానే అప్పుడు నువ్వు నీ భార్యకి బాలేదన్నట్టుగానే మొహం దీనంగా పెట్టు. ఏంటి వినోద్ అన్నయ్య, వాట్ ఏ సడన్ సర్ప్రైజ్. అన్నయ్య ఈ రోజేంటి నన్ను వెతుక్కుంటూ ఇక్కడి వరకు వచ్చావు? ఏమైనా చెప్పాలా? అవును సింధు, విషయం కొంచెం సీరియస్. అందుకే నిన్ను వెతుక్కుంటూ ఇక్కడ దాకా వచ్చాం. అంటే మాకు నీ నుంచో హెల్ప్ కావాలరా. నా నుంచి మీకు ఏ హెల్ప్ కావాలన్నయ్య, చెప్పండి. అబ్బే అది ఏం లేదమ్మా, వినోద్ వాళ్ళ భార్యకి ఒంట్లో బాగాలేదు, ఏదో ఆపరేషన్ చేయాలంట. దానికి చాలా ఖర్చు అవుతుంది. నీకు తెలుసు కదా వినోద్కి సొంత వాళ్ళు ఎవరూ లేరు. సో మనమే తనకి సహాయం చేయాలి. కానీ అవి సరిపోవట్లేదు. అందుకే నీ హెల్ప్ అడుగుదామని వచ్చాం. అన్నయ్య బాధపడొద్దు, వదినికేం కాదు, మేమంతా నీకు తోడున్నాం కదా. సరే అన్నయ్య, నేనే హెల్ప్ చేయాలి? అదేంటంటేరా, నువ్వు చేతికి వేసుకున్న బంగారు గాజులు ఉన్నాయి కదా, అవి ఇచ్చావనుకో వాటిని తాకట్టు పెట్టి మిగతా డబ్బులు అడ్జస్ట్ చేసుకుంటాం. అన్నయ్య ఏం మాట్లాడుతున్నావు? అస్సలు కుదరదు. అమ్మకి విషయం తెలిసిందంటే నా పని అయిపోయినట్టే. నేనివ్వను. పర్లేదు సింధూరా, నాకు అర్థం అవుతుంది ఇదంతా జరగదని. నేను అప్పుడే హరిగడికి చెప్పాను, కానీ వెళ్ళలేదు. నాకు కూడా సొంత వాళ్ళు ఉంటే ఎంత బాగుండేది. కష్ట సుఖాల్లో తోడుగా నిలిచేవాళ్ళు. సరే సర్లే, ఎంతైనా నేను పరాయి వాడిని కదా. వదిలేయ్ వదిలేయ్.
అయ్యో అన్నయ్య, నాకు ఇవ్వాలనే ఉంది, కానీ మా అమ్మ సంగతి నీకు తెలుసు కదా. ఈ బంగారపు గాజులు నా చేతికి కనపడకపోతే తను ఏం చేస్తుంది అనే భయమే తప్ప ఇంకేం లేదన్నయ్య. దానికెందుకు రా అంతలా ఆలోచిస్తున్నావు? ఈ బంగారు గాజుల ప్లేస్లో వేరే రోల్డ్ గోల్డ్ గాజులు వేసుకుంటే సరిపోతుంది. పాపం వినోద్కి కూడా హెల్ప్ చేసినట్టు అవుతుంది కదా. ఏమంటావు? సింధు, నేనున్నాను కదరా, నీకు ఏ ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను. గాజులు తీసివ్వు. సాయంత్రం లోపల ఎలాగొకలా రోల్డ్ గోల్డ్ గాజులు ఇచ్చేస్తాను. అప్పటిదాకా ఇంట్లో ఏదో ఒకలాగా మేనేజ్ చెయ్యి. పాపం వినోద్కి మనం తప్ప ఇంకెవరున్నారు చెప్పు? ఒక మంచి పని కోసం ఇచ్చాను, కానీ అమ్మ దగ్గర మాత్రం నువ్వే మేనేజ్ చేయాలి. అలాగేమ్మా. వినోదన్నయ్య, మీరేం ఆలోచించకండి, తొందరగా వదిన కోలుకుంటుంది. మీరు నిశ్చింతగా ఉండండి. నాకు కుదిరినప్పుడు నేను హాస్పిటల్కి వచ్చి చూస్తాను. ఇక నేను ఇంటికి వెళ్తానన్నయ్య. సాయంత్రంలోగా నాకు వేరే గాజులు తీసుకొచ్చేసాయి. అలాగేమ్మా. సరే అన్నయ్య, బాయ్. కాదురా హరి, ఇంకా ఎన్ని రోజులు ఇలాగే మేనేజ్ చేస్తావు? ఈ రోజేమో నన్ను ఉపయోగించుకున్నావు, తాకట్టు పెట్టడానికి గాజులున్నాయి, కానీ వచ్చే నెల నుంచి పరిస్థితి ఏంటి? రే, నాకు కూడా తెలీదురా. ఈసారికి ఇలా గడిచింది, అప్పుడు కూడా రేపు ఏదో ఒక దారి దొరుకుతుంది. సరే, ముందెళ్ళి ఈ గాజులు తాకట్టు పెట్టి ఎంత డబ్బు వస్తాయో చూద్దాం పద. అన్న 2 minutes వెయిట్ చేయండి, నేను ఐస్ క్రీమ్ తీసుకుని వస్తాను, మీకు వెయిటింగ్ చార్జెస్ ఇస్తాను. అలాగే మేడం. ఎక్స్క్యూజ్ మీ, ఐస్ క్రీమ్స్ ఎవరో? ఓకే మేడం. సార్ రండి. నమస్తే. నమస్తే. కూర్చోండి. చెప్పండి సార్, ఏం కావాలి? సేట్జీ, బ్యాంగిల్స్ని గనక మనం తాకట్టు పెడితే ఎంత వస్తుందో చూసి చెప్పండి. ఒకసారి చెక్ చేసి చెప్తాను. ఓకే, వెయిట్ చూస్తాను. సార్ 88,000 వస్తుంది సార్. ఓకే సేట్జీ, ఒక్కసారి ఇస్తారా? నేను ఫోటో తీసుకుని ఇస్తాను. సరే సార్. క్యాష్ ఎక్కడ పెట్టావు? అక్కడ పెట్టాను సార్. ఇది 50,000, ఇది 38,000. థ్యాంక్ యూ సేట్జీ. మంచిది సార్. రిసిప్ట్ తీసుకోండి. ఇవ్వండి. వీలైనంత తొందరలో వచ్చి రిలీజ్ చేసుకుంటాను. ఓకే సార్, ఈ రిసిప్ట్ తీసుకుని రావాలి. ఓకేనా? ఓకే ఓకే. అమ్మో, ఏట్రా? రే, ఏమైందిరా? రే, ఎదురుకుండా షాప్ దగ్గర లక్ష్మి ఉన్నారా? అసలు లక్ష్మి ఈ టైంలో ఇక్కడికి ఎందుకు వచ్చారా? అయ్యో, చూసేసిందేమో. చూడకూడదు 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 చూడకూడదు. నువ్వు నేను వెళ్ళి చూసొస్తా. ఇక్కడి నుంచే చూడు.
మేడం ఇదిగోండి. ఒరేయ్, అక్కడే ఉందిరా. అయ్యో చూడకూడదు 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 చూడకూడదు. అక్కడే ఉన్నారా? ఇదిగోండి. ఓకే మేడం. అన్నో పోనివ్వండి. అబ్బా సాయిరం, బతికిపోయాం. లక్ష్మి వెళ్ళిపోయారు. పద. ఏంటి భద్రావతి, చాలా సంతోషంగా ఉన్నట్టున్నావు. ఏంటి విషయం? ఈ రోజు నా కోడలు నాకు జీతం తెచ్చిచ్చే రోజు. ఇలాంటి కోడలు ఎవరికి మాత్రం ఉంటుంది? ఆ మాత్రం సంతోషం ఉండదా ఏంటి? ఓ అదా సంగతి. మంచి విషయమే, సంతోషించు, బాగా సంతోషించు. సాయంత్రం అవగానే చేతికి డబ్బులు వస్తాయని సంబరపడిపోతుంది. కానీ ఆ డబ్బులు రావని తెలిస్తే ఏం చేస్తుందో భగవంతుడా నువ్వే కాపాడాలయ్యా. అవునండి, మీరేంటి ఈ మధ్య నన్ను డబ్బులే అడగడం లేదు? రాజారావు, ఇదే కరెక్ట్ టైం. తనే అడిగిందంటే ఇప్పుడు డబ్బులు అడిగితే ఖచ్చితంగా ఇస్తుంది. కమాన్ రాజారావు, కమాన్ కమాన్. భద్రావతి, ఇదిగో, నేను అడగలేదన్నానని మీ పిచ్చి పిచ్చి గేమ్ల కోసం నన్ను డబ్బులు అడిగితే ఒక్క రూపాయి కూడా ఇవ్వను. ఏమండి, లక్ష్మి డబ్బులు నాకు ఇచ్చేటప్పుడు అడిగితే నేను ఇచ్చేస్తానులే అన్న ఆలోచన మీకేమైనా ఉంటే అది ఇప్పుడే మానుకోండి. ఒక్క రూపాయి కూడా ఇచ్చేది లేదు. ముందు నీ చేతికి డబ్బులు వస్తేనే కదా నువ్వు నాకు ఇవ్వడానికి. పాపం నిన్ను చూస్తే జాలేస్తోంది. మీరెంత గొనుక్కున్నా నేను మాత్రం ఒక్క రూపాయి కూడా ఇచ్చేది లేదు. ఎక్స్క్యూజ్ మీ అమ్మా, నేను మీకు ఫోటో చూపిస్తాను. నాకు సేమ్ ఇలాంటివే రోల్డ్ గోల్డ్ గాజులు కావాలి. ఓకే సార్. ఆ రోజు నిఖిల ఇయర్ రింగ్స్ కావాలని చెప్పింది. తను తీసుకుందో లేదో, ఎందుకైనా మంచిది నేనే తీసుకుని వెళ్తాను. ఇవి చూడండి సార్. కొంచెం ఇక్కడ ఆపరా. కొంచెంసేపు వెయిట్ చేయండి, ఇప్పుడే వస్తాను. సరే మేడం. సార్, ఇవి చూడండి సార్. మీరు అడుగుతున్న గాజులకి ఇవి పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతాయి. ఇవి ప్యాక్ చేయండి. రే, ఇవి ఎగ్జాక్ట్ గా మన సింధు గాజులాగే ఉన్నాయి కదా? అవునరా, సేమ్ అలాగే ఉన్నాయి. 100% మ్యాచ్ అవుతాయి సార్, అందులో డౌటే లేదు. మీకు ఏ సైజ్ బ్యాంగిల్స్ కావాలో చెప్పండి. సైజ్ అంటే సైజు చాలా సింపుల్. డైరెక్ట్ గా నన్నే అడిగితే తెలిసిపోతుంది కదా. అరే, ఎందుకు ఆగిపోయారు? ఏమైంది? ఆ గాజులు మీరు కొంటుంది నా కోసమే కదా.
మీకోసమే. మీకు కాకపోతే ఇంకెవరికి కొంటాను? నేనే మీకు సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాను. సడన్ గా మీరే వచ్చి నాకు షాక్ ఇచ్చారు. మీరే చూడండి, మీ చేతి సైజ్ ఎంతో నాకు కరెక్ట్ తెలియదు కదా. అరే మీరు కరెక్ట్ గా సెలెక్ట్ చేశారు. ఇవి నాకు సరిపోయాయండి. యాక్చువల్గా మీకు బంగారు గాజులు కొనాల్సింది. ఇప్పుడు పరిస్థితి మీకు తెలుసు కదా, అందుకే ప్రస్తుతానికి ఇలా వీటితో. అయ్యో, బంగారు గాజులైతే ఏంటి, మట్టి గాజులైతే ఏంటండి? మీరు కొనిచ్చిన దాంట్లో దాని వెనకాల ఉన్న రేటు కన్నా మీ ప్రేమకే విలువెక్కువండి. సరేనండి, నాకు లేట్ అవుతుంది, నేను బయలుదేరుతాను. అమ్మ వాళ్ళ ఇంటికి రీచ్ అవ్వగానే మీకు కాల్ చేస్తాను. ఒక్క నిమిషం. యాక్చువల్గా నేనే మిమ్మల్ని డ్రాప్ చేద్దాం అనుకున్నాను, బట్ వేరే పనుండి చేయలేకపోతున్నాను. సరే, నేను వెళ్తానండి. లక్ష్మి ఆ? ఉండండి, నేనే మిమ్మల్ని డ్రాప్ చేస్తాను. అయ్యోయ్యో వద్దండి, నేను ఆటోలో వెళ్తున్నాను. బయట వెయిట్ చేస్తున్నాడు, నేను అందులోనే వెళ్తాను. మీరు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి. బాయ్. భగవంతుడా, ఇంకా ఎన్ని పరీక్షలు ఎదుర్కోవాల్సి వస్తుందో ఏంటో. అమ్మా, సార్. సేమ్ ఇలాంటివే ఇంకో సెట్ కావాలి, దీని నెక్స్ట్ సైజు. ఓకే సార్. ఎవరున్నారు ఇంట్లో? ఇంటి పెద్ద కూతురు వచ్చింది, తలుపు తీయండి. లక్ష్మి, అక్క, ఎన్ని రోజులైందక్క నిన్ను ఇలా హక్ చేసుకొని. ఐ మిస్ యూ అక్క, ఐ మిస్ యూ సో మచ్. ఐ మిస్ యూ టూ. రా అక్క. అమ్మా, అమ్మా ఎలా ఉన్నావు? కీళ్ల నొప్పులు అన్నావు కదా, ఇప్పుడు బాగుందా? టాబ్లెట్స్ టైంకి వేసుకుంటున్నావా? నేను బాగున్నాను లక్ష్మి, నువ్వు బాగున్నావా? మీ అత్తయ్య వాళ్ళంతా బాగున్నారా? నీతో పాటు అల్లుడుగా రాలేదా? అందరూ బాగున్నారమ్మా. ఆయన నాతో పాటు వచ్చేవారే, కానీ లాస్ట్ మినిట్ లో ఆయనకేదో పని పడి రాలేకపోయారు. ఓ సరే సరే, కూర్చో. నిఖిలా, నీకోసం ఇయర్ రింగ్స్ తీసుకొచ్చాను, తీసుకో. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగున్నాయి. అమ్మా తీసుకో, ఈ నెల జీతం. అమ్మా, నేనే వచ్చి ఇస్తుంటే తీసుకోకుండా ఎందుకు ఆలోచిస్తున్నావు? తీసుకోమ్మా. గాజులు ఎక్కడ పడితే అక్కడ వదిలేస్తావు? అసలు భయం అనేది ఉందా నీకు? ఆ? ఎక్కడ పెట్టావే? ఎక్కడ పెట్టావు గాజులు? అమ్మా అది ఎక్కడా? నిన్నే అడిగేది, గాజులు ఎక్కడా? అమ్మా అది చెప్పు, గాజులు ఎక్కడ పెట్టావని అడుగుతున్నాను. మౌనంగా ఉంటే ఎలా? చెప్పు, ఎక్కడ పెట్టావు? పైన పైన రూమ్ లో. రూమ్ లో ఉన్నాయా? పద చూపిద్దు, పద రా. రూమ్ లో ఎక్కడ పెట్టావు? అమ్మా, ఏంటమ్మా, చల్లగా ఆఫీస్ నుంచి వస్తే ఇంత వేడిగా ఉన్నావు? నా వేడి సంగతి తర్వాత, నువ్వు ఒక్కడివే వచ్చావేంటి? లక్ష్మి ఎక్కడా? తను వాళ్ళ అమ్మ వాళ్ళని చూడ్డానికి పుట్టింటికి వెళ్ళారు. ఏంటి, వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిందా? కానీ ఈ రోజు తనకి జీతం వస్తుంది కదరా, ఆ జీతం తీసుకొచ్చి తను చెప్తున్నానమ్మా, ఆ విషయానికి వస్తున్నా. ఇదిగో, ఇంటికి వెళ్ళగానే
ఈ డబ్బుని నీ చేతిలో పెట్టమని లక్ష్మియే నాకు స్వయంగా ఇచ్చారు. ఇదిగో ఆ డబ్బులు. అయ్యో డబ్బు ఏమండి డబ్బు నా రే ఒకసారి హరి ఒకసారి గిల్లు అబ్బా ఊరుకోమ్మా నువ్వు మరేను. గిల్లరా గిల్లు సరే. అబ్బా నిజమేరా ఆ. ఏమండి నిజమేనండి ఈ డబ్బు నాకు వచ్చింది. నాకు తెలుసు నా కోడలు జీతం తీసుకొచ్చి నాకే ఇస్తుందని నాకు ఖచ్చితంగా తెలుసు. తనెవరు అనుకున్నావురా? ఈ భద్రావతి కోడలు శ్రీలక్ష్మి అంటే మాటలా? నాకు ఈ డబ్బు చూస్తుంటే చాలా సంతోషంగా ఉందిరా. దేవుడా రేపొద్దున నీ హుండీలో 116 రూపాయలు వేస్తాను తండ్రి. అయ్యయ్యో నా కోడలు బంగారం. ఏమండి చూసారా మన కోడలు ఇప్పటి నుంచే మన ఇంటిని బ్యాలెన్స్ చేయాలని చూస్తుందండి. తనన్న మాట ప్రకారం జీతం మొత్తం తెచ్చి నాకే ఇచ్చి తనొక నిజాయితీ గల అమ్మాయినని నిరూపించుకుంది. అలాగే పుట్టింటి యోగక్షేమాలు కనుక్కోవడానికి వెళ్లి తనొక బాధ్యత గల అమ్మాయినని కూడా నిరూపించుకుందండి. నా కోడలు నిజంగా బంగారం. అయ్యో ఎంత డబ్బు. అయ్యో పర్వాలేదు, నేను తీస్తాను. రే ఇవి ఇవి సింధు గాజులు. ఏవే నీ గాజులే కదా? రూమ్ లో పెట్టానన్నావు. హరి సింధు రూమ్ లో మర్చిపోయిన గాజులు నీ జేబులోకి ఎలా వచ్చాయి? నిన్నేరా